టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో మొదటి మాస్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది 'ఎన్టీ రామారావు' గారు మాత్రమే. ఏ క్యారెక్టర్‌లో నటించినా, ఏ జానర్ నుంచి ఈయన మూవీ వచ్చినా అది ట్రెండ్ సెట్టరే. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్‌లో చెప్పడం ఈయన ప్రత్యేకత. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలే తీస్తాడు. ఈయన సినీ కెరీర్‌లో కొన్ని సినిమాలను రీమేక్ చేశారు. అందులో ఎక్కువ సినిమాలు సక్సెస్ కావడం మరో రికార్డ్. అమితాబ్ బచ్చన్ 32 ఏళ్ల వయసులో నటించిన మూవీని అన్నగారు 52 ఏళ్ల వయసులో రీమేక్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు అన్నగారు అమితాబ్ బచ్చన్ సినిమాలను ఎన్ని రీమేక్ చేశారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటిసారి 'ఎన్టీ రామారావు' గారు 52 ఏళ్ల వయసులో 'నిప్పులాంటి మనిషి' రీమేక్‌లో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పోలీస్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హిందీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ 'నిప్పులాంటి మనిషి'. అమితాబ్ బచ్చన్ 32 ఏళ్ల వయసులో నటించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారు 52 ఏళ్ల వయసులో రీమేక్ చేయడం గమనార్హం. 'జంజీర్' ఇప్పటివరకు చాలా లాంగ్వేజెస్‌లో రీమేక్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారు అమితాబ్ బచ్చన్‌ని రీమేక్ చేసిన మరో మూవీ 'దో అజానే'. 'మా వారి మంచితనం' పేరుతో రీమేక్ చేశారు. బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు. 1979లో రిలీజ్ అయి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రం 'దీవార్'. సీనియర్ ఎన్టీఆర్ 'మగాడు' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'ఖూన్ పసీనా'. హిందీలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది మూవీ. అమితాబ్ బచ్చన్ మార్కెట్‌ను మరింత పెంచింది. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ హీరోలుగా 'ఖూన్ పసీనా' మూవీని 'టైగర్' పేరుతో రీమేక్ చేశారు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. రజనీకాంత్‌కు ఇది 50వ చిత్రం. టాలీవుడ్‌లో హై వాల్యూస్‌తో రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ. అమితాబ్ బచ్చన్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ 'డాన్'. చాలా చోట్ల స్టన్నింగ్ రికార్డు సృష్టించి అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాంటిది అన్నగారు 'యుగేందర్' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అన్నగారికి కమర్షియల్ హిట్‌ను అందించింది 'యుగేందర్'. బిగ్ బి ఎవర్‌గ్రీన్ మల్టీ స్టారర్ మూవీ 'హేరా ఫేరీ'. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో 'రామకృష్ణులు' పేరుతో రీమేక్ చేశారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించారు. అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించింది మూవీ. అమితాబ్ బచ్చన్, శశి కపూర్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం 'సుహాగ్'. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ 'సత్యం శివం' పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'లవారిస్' మూవీని ఎవరు మర్చిపోలేరు. అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనకు తెలిసిందే. అలాంటిది అన్నగారు 'నా దేశం' పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. 'నా దేశం' మూవీ రిలీజ్ అయిన 70 రోజులకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఏ మూవీని తన సినీ కెరీర్‌లో రీమేక్ చేయకపోవడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇన్ని రీమేక్ సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.